హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా రాజ్మా ఎలా చేయాలో ఈరోజైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక జార్లో నేను టమోటా పెద్దవి తీసుకున్నాను, 2 ఆనియన్ ఒకటి పెద్దది. ఆ తర్వాత వీడియోలో చూపించిన మసాలాలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ ఘీ కూడా వేసుకుంటున్నాను. ఘీ అయితే చాలా టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో అందుకే నేనైతే ఘీ వేసుకొని తర్వాత మన మసాలా దినుసులు వేసుకున్నాను. తర్వాత చాప్డ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాప్డ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఆ ఆనియన్స్ అనేవి మనం రాజ్మా కర్రీ తినేటప్పుడు ఆనియన్ తగలకుండా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో వాటిని వేసుకోవాలి. సో వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా ఆయిల్ కొంచెం తేలినంత వరకు మనం చక్కగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా, క్యాప్ తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేయకపోతే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి, వీడియోలో చూపించే విధంగా ఆయిల్ పైకి తేలినంత వరకు. సో చూసారా, లైట్గా ఆయిల్ అయితే తేలింది కదా. సో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, రుచికి తగినంత పసుపు, అండ్ ఇక్కడ నేను గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. సో గరం మసాలా నేను హోమ్మేడ్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను. దాని రెసిపీ మీకు కావాలి అనుకుంటే నాకు చెప్తే కమెంట్ రూపంలో నేను అది కూడా పెడతాను. సో చూసారా, చక్కగా ముద్ద దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టిన రాజ్మాని వేసుకోవాలి. సో ఉడకబెట్టడానికి ఆల్మోస్ట్ నైట్ అంతా మనం రాజ్మాని నానబెట్టి ఉడకబెట్టించుకోవాలి. సో హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. చక్కగా రాజ్మా అయితే ఉడికిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా ఉడకబెట్టుకోవాలి. అంతే, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారా, ఈ విధంగా అయితే స్ట్రక్చర్ రావాలి. లాస్ట్లో మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కాశ్మీరీ గుండ ఉంటే అదైనా వేసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది.